బడ్జెట్ ఒక 100, 200, 300 crores అనుకున్నారు. 300 crores కాస్త అది 500 crores, ఒక 800 crores దాకా. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడి ఛానల్. Don't forget to like and subscribe. రాజాసాబ్ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం మనం. ట్రైలర్ నాకు ఎలా అనిపించింది అంటే, ట్రైలర్ బాగుందండి చూడటానికి. ఫస్ట్ మనం ట్రైలర్ కన్నా ముందు అసలు ఈ రాజాసాబ్ గురించి అయితే మూవీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నాకు ఈ రాజాసాబ్ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డైరెక్టర్ మారుతి గారు అన్నప్పుడు అందరూ డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యారండి. ఎందుకు ఇతని డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్నాడు, ఎందుకు అని అందరికి ఒక డౌట్ అయితే రేజ్ అయింది. కానీ ఆయన ఎప్పుడైతే ప్రాజెక్ట్ టేకప్ చేసి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి దాన్ని నెమ్మదిగా హైప్ చేసి గ్లిమ్స్ ఇంకొంచెం హైప్ పెంచారు. అంతకన్నా ముందు ఫస్ట్ బడ్జెట్ అండి. బడ్జెట్ ఒక 100, 200, 300 crores అనుకున్నారు. 300 crores కాస్త అది 500 crores, ఒక 800 crores దాకా వెళ్ళింది అనుకుంటున్నాను నేను. బడ్జెట్ ఎంతవరకు అప్రాక్స్ మనం చెప్పలేమండి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఎంతవరకు ఉందో. నాకైతే 800 crores అని నేను అనుకుంటున్నాను బడ్జెట్. ఇప్పుడు గ్రాఫిక్స్ ఆ విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల ఇప్పుడు బడ్జెట్ ఇంత హైప్ పెంచడానికి బడ్జెట్ ఒక కారణం అయితే, దాని తర్వాత మారుతి గారి డైరెక్షన్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఆయన గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఆయన చూపించిన విధానం చాలా బాగుంది, అందరికీ నచ్చింది. నాకు కూడా నచ్చింది గ్లిమ్స్ అంటే. నాకు అంత నచ్చలేదండి ఆ విఎఫ్ఎక్స్ అది చూసినప్పుడు. ఆ హౌస్ ని అంటే మొత్తం దట్టమైన అడవి మధ్యలో ఏదైతే ఒక బంగ్లాని చూపించారో అది చాలా విఎఫ్ఎక్స్ ఆర్టిఫిషియల్ గా ఉంది. విఎఫ్ఎక్స్ అని తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆ లోపల కోట లోపల ఆయన సంజయ్ దత్ని చూపించిన అదంతా కొంచెం చాలా డిసప్పాయింట్మెంట్ కలిగింది. ఆ గ్లిమ్స్ లో నేను చూసినప్పుడు అయితే విఎఫ్ఎక్స్ ఎంత పూర్గా ఉందంటే అనిపించింది. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పుడు చాలా హైప్ ఉందండి. నేను ట్రైలర్ చూసినప్పుడు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ హైగా పెట్టుకోలేదు. జస్ట్ ఒక నార్మల్ గా సినిమా బాగుంటదిలే అని అనిపించింది. ఇప్పుడు ట్రైలర్ లో విఎఫ్ఎక్స్ ఎలా ఉందని బాగుందండి, చాలా బాగా చేశారు విఎఫ్ఎక్స్. ఎస్పెషల్లీ నాకు ఏది బాగా నచ్చిందంటే విఎఫ్ఎక్స్ ఏదైతే గోస్ట్లు ఉన్నాయో దెయ్యాలను చూపించిన విధానం కానీ, ఆ బావిలోంచి ఇలా చేతులు పట్టుకుని పైకి వచ్చిన విధానం, అది తర్వాత ఏదో దాని ఏమంటే సాలిపురుగు లాంటిది ఉంది కదండి, ఆ సాలిపురుగు లాంటి దాన్ని ఇలా చీకట్లోంచి రాట చూపించి ఆ విఎఫ్ఎక్స్ అంతా బాగుంది. మనం థియేటర్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది విఎఫ్ఎక్స్ అంత బాగా వర్కౌట్ అవుతుంది అన్నది. ఎందుకంటే కొన్నిసార్లు విఎఫ్ఎక్స్ కూడా సినిమాని డౌన్ చేసి అవకాశాలు ఉన్నాయి. అందుకోసం విఎఫ్ఎక్స్ కూడా బాగుండాలండి. కానీ ఒక విషయాన్ని మెచ్చుకోవాలండి, ఇండియన్ సినిమా వాళ్ళు కూడా విఎఫ్ఎక్స్ ని ఇంత బాగా డిజైన్ చేయగలరని నిరూపించుకున్నారు. RRR, హనుమాన్, ఇలా కొన్ని సినిమాస్ ఉన్నాయి కదా. నిన్న కాంతారాలో కూడా చాలా బాగా ఆడారండి విఎఫ్ఎక్స్. తెలియలేదు విఎఫ్ఎక్స్, అది మెయిన్ థింగ్. RRR చూపించిన యానిమల్స్ చూపించిన విధానం కూడా చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ కూడా ఇంత బాగా యూజ్ చేస్తున్నారు. మిరాయిలో కూడా యూజ్ చేశారు విఎఫ్ఎక్స్. ఆ జటాయుని చూపించిన విధానం కూడా విఎఫ్ఎక్స్ మనకి రియలిస్టిక్ గా ఉంది. నేను ఇంతలా వీడియో చేస్తున్నాను కదండి, నేను చాలా కష్టపడి చేస్తున్నాను. మీరు ఇప్పుడు సౌండ్ వినండి, మీకు సౌండ్ వచ్చింది కదా, అది వర్షం పడుతుంది. నేను వర్షంలో కూడా నేను వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే మీ దాకా వీడియో రావాలి, మీరు చూడాలి, సాటిస్ఫై అవ్వాలి, మన ఛానల్ మళ్ళీ విజిట్ చేయాలని ఒక కారణంతో నేను వీడియోస్ చేయటం అయితే జరుగుతుంది. నా ప్యాషన్ కూడా అండి వీడియోస్ చేయటం అనేది. ఈ సినిమాస్ అంటే పిచ్చండి. నేను కూడా TF5 బానిసనే. సినిమా వచ్చిన వల్ల చూడటానికి ట్రై చేస్తాను. అందుకోసం ఇంత డెడికేటెడ్ గా నేను వీడియో చేస్తున్నానంటే దానికి ప్రతిఫలం ఏం చేయాలో మీకు తెలుసు కదండి. నేను ఆశించట్లేదు, మీరు ఏం చేయాలో మీకు తెలుసు కాబట్టి అది ఖచ్చితంగా చేయండి. ట్రైలర్ అయితే చాలా బాగుందండి. ఇంకా ప్రభాస్ యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. కానీ ప్రభాస్ యాక్టింగ్ లో నాకు ఒకటి నచ్చలేదండి. అది ఏంటంటే ఆయన వాయిస్ కొంచెం బొంగురుగా వచ్చినట్టు అనిపించింది. డైలాగ్ డెలివరీ అదిని. సలార్లో కూడా కొంచెం అలాగే ఉంది. సలార్లో చాలా లిమిటెడ్ డైలాగ్స్ పెట్టారు ప్రభాస్ కి, సినిమాలో ఆయన చూపించిన విధానం అన్నా కూడా. ఈ రాజాసాబ్ లో కూడా ఆయన
ఆ డైలాగ్స్ అవి లిమిటెడ్ గా పెడతారా లేదంటే ఫుల్ లెంత్ ఉంటాయా అంటే ఎక్కువ చూపించారా ప్రభాస్ని అన్నది మన సినిమాకి వెళ్తేనే తెలుస్తుంది. ట్రైలర్ వరకు ఆయన డైలాగ్స్ అవన్నీ చూసినట్టు బొంగురుగా అనిపించింది, కానీ ఆయన కామెడీ టైమింగ్ బాగుందండి నిజంగా. భలే భలే మొగాడివోలో కూడా కొన్ని కామెడీ టైమింగ్స్ బాగుంటాయి నానితో. కంపేర్ టు దాన్ని చేస్తున్నాను కదా, కానీ మారుతి గారు కామెడీ కొంచెం బాగుంటది. ఎక్సెప్ట్ కొన్ని చిన్న సినిమాస్, ఈ బస్ స్టాప్ ఈ అన్నిటిలో కూడా అది మీరు గమనించాలి. అది ఖచ్చితంగా నా వరకు నచ్చిందని ట్రైలర్. మనం ఇంకా ఖచ్చితంగా ఫింగర్స్ క్రాస్, ఇది ఖచ్చితంగా సినిమా బాగా ఆడుతుందని నేను నమ్ముతున్నాను, ఆడాలని కోరుకుంటున్నాను. జాన్ 9th సినిమా రిలీజ్ అయినప్పుడు చూద్దాం. సినిమా గురించిన ఒపీనియన్ ఏంటి, సినిమా బాగుందా లేదా అనేది చెప్తాను. ఇంకా ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరో వీడియోతో ముందుకు వస్తాను. ఉంటానండి. బాయ్. జై హింద్.